నమస్తే, వెల్కమ్ టు జేకే టీవీ. నేను శ్రీదేవి. టాలీవుడ్ ని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన చిత్రం ఈ సినిమా. అంతటి రేంజ్ రిచ్ వెళ్ళడానికి కారణం కేవలం రాజమౌళి ఒక్కడే కాదు, రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ముఖ్య కారణం అని చెప్పొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే పెద్దగా స్టోరీ బలం లేని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బలపడి అంతటి అద్భుతాలను క్రియేట్ చేసిందంటే ఈ ఇద్దరు హీరోలే అందుకు ముఖ్య కారణం. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోల మధ్య కెమిస్ట్రీ గురించి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. సిల్వర్ స్క్రీన్ పై వీళ్లను చూస్తున్నంత సేపు నిజమైన స్నేహితులుగా, నిజమైన సోదరులుగా అనిపించారు. అందుకే ఈ చిత్రం కమర్షియల్ గా ఆ రేంజ్ లో వర్కౌట్ అయింది. నాటు నాటు పాటకు కీరవాణి, చంద్రబోస్లకు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. వాస్తవానికి ఆ పాటకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సింది వీరిద్దరికే. కీరవాణి గత చిత్రాల సంగీతంతో పోలిస్తే పెద్ద గొప్పదేమీ కాదు. ముఖ్యంగా బాహుబలి పాటలు మ్యూజిక్ తో పోల్చుకోదగ్గ సంగీతం కూడా కాదు. అయినప్పటికీ ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఆ ఇద్దరు హీరోలే ముఖ్య కారణం. ఇక వీరిద్దరి తరపున కీరవాణి, చంద్రబోస్ అవార్డును అందుకున్నారన్నమాట. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇది వరకే చెప్పుకొచ్చారు. కానీ ఎప్పుడు ఉంటుంది, ఏమిటి అనేదే క్లారిటీ లేదు. అసలు ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరి హీరోల కమిట్మెంట్ ని చూస్తే ఉండదు అనే అనిపిస్తుంది. కానీ రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో మరో చిత్రం మాత్రం రాబోతుందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న వార్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని ఒక సినిమాటిక్ యూనివర్స్ గా మార్చాలి అనే ప్లాన్ లో ఉన్నాడట ప్రశాంత్ నీల్. స్టోరీ ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తుందట. ఇక ఈ సినిమా ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ వరకు రామ్ చరణ్ ముఖ్య పాత్రలో కనిపిస్తాడట. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక సినిమా ఖరారై చాలా కాలం అయింది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో తీస్తున్న సినిమాకు కొనసాగింపుగా ఈ చిత్రం ఉంటుందట. రామ్ చరణ్ క్యారెక్టర్ ని ఈ సినిమాలోనే పరిచయం చేస్తారట. మరి ఈ కొనసాగింపు చిత్రంలో ఎన్టీఆర్ ఉంటాడో లేదో తెలియదు, కానీ రామ్ చరణ్ తో చేయబోతున్న సినిమా ఒక సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగానే ఉంటుందని తెలుస్తుంది. ఇక త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల షూటింగ్ ని మొదలు పెట్టుకున్న చిత్రం మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.